హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ మల్టీపర్పస్ చింతపండు పచ్చడి. ఇంట్లో ఒక్కోసారి వెజిటబుల్స్ అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలాంటి చింతపండు పచ్చడి చేసి చూడండి. ఒక్క ముద్ద వదిలితే ఒట్టు, అంత బాగుంటుంది ఈ చింతపండు పచ్చడి. ఈ చింతపండు పచ్చడి రైసు, టిఫిన్స్కి దేనికైనా అద్భుతంగా ఉంటుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదట స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని తొడిమలు తీసుకున్న 10 ఎండుమిర్చి వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేపుకొని 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని మరో 1/2 నిమిషం పాటు వేపుకొని ఈ వేపుకునే ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలి. తర్వాత పక్కకు తీసి ఉంచుకోవాలి. 1 చిన్న సైజ్ టొమాటో తరుగు, 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 1 నిమిషం పాటు వేపుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మరో 1/2 నిమిషం దాకా వేపుకొని తీసి పక్కకి ఉంచుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. వేయించిన దినుసులన్నీ పూర్తిగా చల్లారినాక మిక్సీ జార్లోకి తీసుకొని 1 పెద్ద గోలీ సైజ్ చింతపండు వేసుకొని 50 ml వాటర్ పోసుకొని 1/2 స్పూను ఇంగువ చల్లుకొని తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టి ఈ కన్సిస్టెన్సీలో ఎక్కువ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో నూరుకొని పక్కన ఉంచుకోవాలి. 1 బౌల్లోకి తీసుకొని మిక్సీ జార్ కడిగి 50 ml వాటర్ అందులో పోసుకొని స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినపప్పు వేసుకొని ఆవాలు చిట్లిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసుకొని చిన్న సగం ఉల్లిపాయ తరుగు వేసుకొని 1/2 నిమిషం పాటు వేపుకొని చింతపండు పచ్చడిలో తాలింపు వేసుకోవాలి. ఒకసారి బాగా అంతా మిక్స్ చేసుకొని చింతపండు పచ్చడిని ఎంజాయ్ చేయండి. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.